ఇచ్చేసి అవతార పురుషులైనటువంటి అంటే ప్రపంచాన్ని ఒక క్రమశిక్షణ రూపంలో పెట్టి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మాల యొక్క విలువలను తెలిపినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రపంచానికి చాటి చెప్పారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి గురించి మనకు ఈ 7 రోజుల పాటు అంటే 7 రోజులు కూడా చాలా తక్కువే. ఎన్ని రోజులు చెప్పినా కూడా ఆయన యొక్క సేవలు కానివ్వండి, ఆయన చేసిన చూపినటువంటి ప్రజల్లో భక్తి మార్గంలో నడిపినటువంటి విధానాలు కానివ్వండి, అవన్నీ కూడా మనకు ఎన్నో సంవత్సరాలు కూడా చెప్పుకోవచ్చు. అలాంటివి మన అన్నాజీరావు గారు 7 రోజుల్లో మనకు క్లుప్తంగా భగవాన్ బాబా వారి గురించి జీవిత చరిత్ర మనకు కూలంకషంగా చెప్పగలరు. కాబట్టి వారిని ఈ సందర్భంగా మరొకసారి ఆహ్వానిస్తూ ఈ యొక్క సత్సంగ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः, गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओं भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशतहं वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादां शङ्करं लोकशङ्करां। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। आनंद सागर मुरलीधरा आनंद सागर मुरलीधरा मेरा प्रभु राधे श्याम वेणुगोपाल। मेरा प्रभु राधे श्याम वेणुगोपाल। आनंद सागर मुरलीधरा नंद यशोदा आनंद किशोरा। नंद यशोदा आनंद किशोरा। जय जय गोकुल बाला जय वेणुगोपाला। जय जय
గోకుల బాల జయ సాయి గోపాల ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల ఆనంద సాగర మురళీధర నంద యశోద ఆనంద కిశోర జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల జయ జయ గోకుల బాల జయ సాయి గోపాల ఆనంద సాగర మురళీధర. పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహము చేత మీ అందరి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారముతో మన అధ్యక్షులు గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతవరకు 3 సప్తాహాలు ఇక్కడ స్వామివారి దయతో చెప్పడం జరిగింది. ఇది 4వ సప్తాహం. ఈ 4వ సప్తాహము సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య చరిత్ర. మీరందరూ కూడా చాలా స్వామివారికి బాబా గారికి చాలా దగ్గర జిల్లాలో కడప జిల్లాలో పుట్టినప్పటికీ కూడా బాబా గారిని చూసినటువంటిది, చదివినటువంటిది, విన్నటువంటిది కొంచెము తక్కువే అని మీ యొక్క మాటల ద్వారా నాకు అర్థమైంది. అయితే మేము ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో పుట్టి బాబా గారు సశరీరముతో ఉండేటప్పుడు 50 సార్లు పుట్టబర్తి వచ్చి దాదాపు 500 రోజులు మొత్తం ఈ 50 సార్లు కలిసి 500 రోజులు పుట్టబర్తిలో ఉండి స్వామివారి యొక్క దివ్య లీలలు, దివ్య ఉపన్యాసాలు అన్నీ కూడా కల్లారా విని చూసి స్వామివారితో అత్యంత సన్నిహితముగా జీవించినటువంటి దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు స్వామివారితో జీవించినటువంటి పెద్దలు ఎందరితోనూ కలిసి అనేక విషయాలు తెలుసుకొని సత్సంగము చేసి సేవ చేసి తరించే భాగ్యాన్ని స్వామి మాకు ప్రసాదించారు. అది స్వామి అపారమైనటువంటి దయ. కాబట్టి ఒక అవతార పురుషుడు భూమి మీద మానవాకారాన్ని ధరించి అవతరించినప్పుడు ఆ అవతార పురుషుడిని అవతార పురుషుడు అని తెలుసుకోవాలంటే అనేక జన్మల పుణ్య ఫలం ఉండాలి మొదటిది. రెండవది అతీతమైనటువంటి ప్రయత్నం ఉండాలి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది వారి దయ ఉండాలి. ఆ అవతార పురుషుడి యొక్క దయ ఉంటేనే, ఆ పుణ్య ఫలము ఉంటేనే, ఆ అతీతమైన ప్రయత్నం ఉంటేనే ఆయన అవతార పురుషుడు అని మనకి అర్థం అవుతుంది. లేకపోతే ఆయన మనకి ఎలా కనిపిస్తారంటే ఆయన ఒక గురువు, లేకపోతే ఒక గొప్పవాడు, లేకపోతే ఏదో కొంచెం మనకంటే కొంచెం శక్తి ఎక్కువ ఉన్నటువంటి వాడు, లేకపోతే కొంచెం తెలివైన వాడు, ఇలా అనుకుంటూ ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అత్యంత సన్నిహితంగా పాండవులు చూశారు, అంతకంటే సన్నిహితంగా కౌరవులు కూడా చూశారు. కానీ కౌరవులకు ఎప్పుడు కూడా కృష్ణుడు దేవుడిలాగా కనిపించలే. కనిపించినంత మాత్రాన కృష్ణుడు దేవుడు కాకుండా అయిపోయాడా? పాండవులు ఎంతమంది? 5గురే. కౌరవులు ఎంతమంది? మరి మెజారిటీ ఎక్కువ ఉంది కదా. దేవుడు కాదు అన్నటువంటి వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది కదా. కాదన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడు కాకుండా పోలే కదండి. రామావతారంలో కూడా రాముడిని దేవుడు అని గుర్తించినటువంటి వాళ్ళు, అంగీకరించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది.
మిగతా వాళ్ళందరూ కూడా రాముడు గొప్పవాడు, మంచివాడు, తెలివైనవాడు ఇట్లా అనుకున్నారు తప్ప దేవుడు అని ఎక్కడ అనుకోలే. కారణం ఏమిటంటే అవతారాలన్నీ కూడా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, శ్రీ వెంకటేశ్వర ఇలా ఎన్ని అవతారాలు అయితే ఇంతవరకు వచ్చాయో ఆ అన్ని అవతారాలు కూడా వాటి యొక్క దివ్య శక్తి ఎంతైతే ఉంటుందో వాటి దగ్గర మాయాశక్తి కూడా అంతే ఉంటుంది. ఆ మాయాశక్తి వల్ల మనం ఆ మాయలో పడిపోయి ఆయన అవతార పురుషుడు అని గుర్తించలేకుండా అయిపోతాం. దానివల్ల అవతార పురుషుడికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు, మనకే నష్టం. చచ్చేంత వరకు కృష్ణుడిని దూషిస్తూనే ఉన్నాడు శిశుపాలుడు. అంత మాత్రానికి కృష్ణుడికి వచ్చినటువంటి నష్టం ఏమిటి లేదు. అలాగే అవతారాలన్నింటినీ కూడా మీరు ఏ అవతారాన్ని తీసుకున్నా ఆ అవతారాన్ని అవతారంగా గుర్తించినటువంటి వాళ్ళు తక్కువ, విమర్శించిన వాళ్ళే ఎక్కువ. అయినప్పటికీ కూడా అవతారం యొక్క తేజస్సు ఏమీ తగ్గదు, వాటి కీర్తి ఏమీ కూడా తగ్గదు, వాటి గౌరవం ఏమీ కూడా తగ్గదు. వాటి శక్తితో ఆ అవతార పురుషుడు ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మన తాలూకా ఇష్ట అయిష్టాలతో కానీ మన తాలూకా భక్తి ప్రపత్తులతో కానీ అవతార పురుషుడికి సంబంధము ఉండదు. అలా ఇంతవరకు వచ్చినటువంటి అన్ని అవతారాల్లో అదే జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారములో కూడా అదే జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పరిపూర్ణమైనటువంటి అవతారము, అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. ఆ అవతారాన్ని మనము 7 రోజుల్లో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహము చేత మనము ఎంత మేరకు తెలుసుకోగలిగితే ఎంతవరకు తెలుసుకునే ప్రయత్నాన్ని మనము చేస్తాము. వాటితో పాటు మహాత్ములు, పెద్దలు, పూజ్యులు చదివినటువంటి పుస్తకాలు కూడా మనం చదివితే మనకి ఇంకా వాస్తవం అర్థమవుతుంది. కాబట్టి స్వామి చెప్పారు, అసలు ఈ భారతదేశంలో మీరు పుట్టడమే అనేక జన్మల పుణ్యఫలం. ప్రపంచ దేశాలన్నీ కూడా పదార్థాలపై పరిశోధన చేస్తే భారతీయులు యథార్థాలపై పరిశోధన చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా వస్తువులపై పరిశోధన చేస్తే భారతీయులు వాస్తవాలపై పరిశోధన చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా సుఖము మీద పరిశోధన చేస్తే భారతీయులు శాంతి మీద పరిశోధన చేశారు. సుఖము వేరు, శాంతి వేరు. సుఖము దేహానికి సంబంధించినటువంటిది, శాంతి మనస్సుకు సంబంధించినటువంటిది. దేహం ఎంత సుఖంగా ఉన్నా మనస్సు అశాంతితో ఉంటే ఆ సుఖాలేవి కూడా ఉపయోగమైనటువంటివే. కాబట్టి మన భారతదేశం అంత గొప్పదని చెప్పారు స్వామి. ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన మహనీయును గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరులు పారద్రోళించియు స్వాతంత్ర్యమునుగన్న సమరభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల దీశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమై ఉన్నట్టి భరత భూమి యందు జననముంది, భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీది భక్తులారా అన్నారు బాబావారు. 1926లో నవంబర్ 23వ తేదీ నాడు ఒక చిన్న పల్లెలో పుట్టినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈరోజు 180 దేశాలలో సత్యసాయి సేవా సమితులు, సత్యసాయి సేవా సెంటర్సు, సత్యసాయి మందిరాలతో 180 దేశాలలో ఏ అవతార పురుషుడు ఆ అవతార పురుషుడు బ్రతికి ఉండగా ఇంతలాగా స్వామివారు ఆరాధింపబడలేదు. కానీ ఈ సత్యసాయి అవతారము సంపూర్ణమైనటువంటి అవతారములో 180 దేశాల్లో స్వామివారు ఆరాధించబడ్డారు, పూజించబడ్డారు, సేవించబడ్డారు. అంత గొప్ప అవతారము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అటువంటి అవతారం గురించి మనం 7 రోజులు తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తాం. అసలు ఎందుకోసం తెలుసుకోవాలండి? సాయిబాబా గారు దేవుడైతే ఏమిటి ఉపయోగము? ఆయన గురించి మనం అసలు ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? తెలుసుకుంటే కలిగే లాభం ఏమిటి? మనకి ఎవరైనా ఒక గురువు గారు కానీ, ఒక గొప్ప వ్యక్తి కానీ, ఒక మహాత్ముడు కానీ, ఆ అవతార పురుషుడు కానీ అసలు అతను ఎవరో, అతని శక్తి ఏమిటో, అతను ఏమిటో తెలిస్తేనే అతను చెప్పే మాటలపైన మనకి విశ్వాసం ఏర్పడుతుంది.
అప్పుడు మనము ఆ మాటల్ని ప్రామాణికంగా తీసుకొని బాగా మనము ఆచరిస్తాము. అదే అతడు గొప్పవాడు, అవతార పురుషుడు, మహాత్ముడు అని తెలియకపోతే వారి మాటల్ని కూడా మనము చాలా తేలికగా తీసుకుంటాము, దానివల్ల చాలా నష్టపోతాము. ఇప్పుడు ఇక్కడికి చిన్నజీయర్ స్వామి వారు వచ్చారు అనుకుందాం. మీరందరూ ఎంత భక్తితో మీ మనసు పులకించిపోతుంది. ఎందుకు పులకించిపోతుంది? ఆ చిన్నజీయర్ స్వామి వారు ఎవరో, ఆయన ఎంత సాధన చేశారో, ఆయన ఎంత సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వారో, ఆయనకి ఎంత జ్ఞానం ఉందో, ఆయన తాలూకా సంస్థ ఎంత గొప్పదో, ఎన్ని వేల మందికి ఆయన పరివర్తన తీసుకొచ్చారో, ఎంతమందికి ఆయన గురుస్థానంలో ఉన్నారో అవన్నీ మీ మనసులో వెంటనే మెదులుతాయి. కాబట్టి ఆ పూజ్య భావన మీకు వస్తుంది. ఆ పూజ్య భావన మీలో రావడం వల్ల ఆయన వెళ్ళిపోతూ మీరందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు ఓం నమో నారాయణాయ అనుకోండి, మీకు చాలా పుణ్యం వస్తుంది అని అన్నారు అనుకోండి. ఇందులో సగం మంది దాన్ని ఫాలో అవుతారు. కారణం ఏమిటి? అంత గొప్ప మహానుభావుడు చెప్పాడు ఈ మాట అని, అంతే కదండి. ఆ చెప్పినటువంటి వాళ్ళ యొక్క శక్తి మనకి తెలిస్తే ఆ చెప్పిన మాటకి విలువ పెరుగుతుంది. దానివల్ల ఆయనకేమీ లాభం కాదండి. అప్పుడు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తే చిన్నజీయర్ స్వామి వారికి లాభమా, మనకి లాభమా? కదండి. అలా మనలో మార్పు తీసుకొని రావడానికి వారి గురించి మనము తెలుసుకోవాలి. అలాగే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కూడా ఆయన ఎంత మహిమాన్వితుడు, ఎంతమందిలో మార్పు తీసుకొని వచ్చారు, ఎంత గొప్ప వ్యక్తి, ఈ లోకంలో ఎన్ని అద్భుతాలు చేశారు, మానవుడిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలా మేల్కొల్పారు, వాళ్ళందరికీ ఎటువంటి సందేశాలు అందించారు, అవన్నీ మనకి తెలియాలంటే అసలు ఆయన ఏమిటో, ఆయన చరిత్ర ఏమిటో, ఆయన శక్తి ఏమిటో మనము తెలుసుకునే ప్రయత్నాన్ని కొంత చేస్తేనే వారి మాటల పట్ల, వారి యొక్క సేవా కార్యక్రమాల పట్ల, వారి పట్ల మనకి విశ్వాసం పెరుగుతుంది. అలా పెరగడం వల్ల ఒక అవతార పురుషుడి గురించి తెలుసుకునే భాగ్యాన్ని మనం పొందుతాం. అప్పుడు ఆయన ఏ విధంగా మనం వినేటప్పుడు ఏ చిన్న మాట చెప్పినా చాలా ప్రామాణికంగా తీసుకుంటామో దానివల్ల మనలో మంచి మార్పు వస్తుంది. అందుకోసమే గురువుల గురించి కానీ, అవతార పురుషుల గురించి కానీ, మహాత్ముల గురించి కానీ, పెద్దల గురించి కానీ ఎందుకోసం తెలుసుకోవాలంటే వాళ్ళ గొప్పతనాన్ని కీర్తించడానికి కాదండి. వాళ్ళ గొప్పతనాన్ని కీర్తించడం వల్ల ఒరిగినటువంటిది వాళ్ళకేమీ లేదు, కీర్తించకపోయినా వారికి వచ్చిన నష్టం ఏమీ లేదు కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పుట్టపర్తి సాయిబాబా గారిని చూడలేకపోతే సాయిబాబా గారికి ఏమైనా నష్టం వచ్చిందా ఏమిటి? ఆయన సంస్థ ఏమైనా ఆగిపోయిందా ఏమిటి? ఏమి లేదే. అలాగే ఇంకా ఎన్నో అవతారాలు మనం చూడలేదు, ఎంతో గొప్ప గురువులు మనం చూడలేదు, కానీ ఆ వ్యవస్థ ఏది ఆగదు, అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కానీ తెలుసుకోవడం వల్ల మనం ఆచరించడానికి, మనము సాధన చేయడానికి కావలసిన కొన్ని విషయాలు, కొన్ని సూక్ష్మమైనటువంటి విషయాలు, ఆ సాధన మార్గాలు మనకి తెలిస్తే, ఆ సాధన మార్గాలు మనము గనుక గట్టిగా పట్టుకొని వాటిని కనుక మనం ఫాలో అయితే మన జన్మ సార్థకం అయిపోతుంది. అందుకోసం మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మాట. స్వామివారి యొక్క అవతారం రావడానికి పూర్వమే నాడీ గ్రంథాల్లో ఈ విషయాలను కూడా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఏ అవతారం భూమి మీదకి వచ్చినా ఆ అవతారం గురించి ఆ అవతార పురుషుడే కొంతమందిని ఎన్నుకొని వాళ్ళకి కలలో కనిపించి, లేకపోతే వారికి ఏదో అద్భుతాన్ని చేసి, ఏదో ఒక మహత్యాన్ని చూపించి, నేను పలానా చోట ఉన్నాను, నాకు గుడి కట్టండి అని చెబితే ఏర్పడినటువంటివే ఈ దేవాలయాలన్నీ కూడా. మీరు ఏ ఆలయాన్ని తీసుకున్నా ప్రారంభంలో చాలా తక్కువ మందే ఉంటారు. ఇంతవరకు రాముడిని కానీ, కృష్ణుని కానీ, శివుడిని కానీ ఎవరైనా చూసారా? ఎవరు చూడలే. మరి లోకానికి ఎలా వచ్చింది? ఆ చూసినటువంటి సప్త ఋషులు, చూసినటువంటి దేవతలు, చూసినటువంటి మహాత్ములు, గొప్పవాళ్ళు, వీళ్ళు అవతార పురుషుడేనాయన, ఆ అవతార పురుషుడు ఇటువంటి లీలలు చేశాడని ఈ లోకానికి అందిస్తే, వేదవ్యాస మహర్షి వాటన్నిటిని నిక్షిప్తము చేస్తే వాటి ద్వారా ఈ లోకానికి తెలిసాయి. అందుకనే వ్యాసుడు ఏ పురాణాన్ని రచించినా ఇది నేను చెప్పాననడు, ఇది పలానా వాళ్ళకి చెప్పారు అంటాడు. చూసండి, ఈ విషయాన్ని పలానా వారికి చెప్పారని మొత్తం గ్రంథస్థం అంతా అలాగే చేసుకుంటూ వెళ్ళారన్నమాట. కాబట్టి అలా మహాత్ముల ద్వారా, గొప్పవారి ద్వారా ఈ లోకానికి అవతారాలన్నీ కూడా వ్యక్తమవుతూ వచ్చాయి. అలాగే స్వామి ఈ అవతారాన్ని చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు గీతాచార్యుడు. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను అని చెప్పాడు ఆయన. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో, ఎప్పుడైతే సాధు పురుషులకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో, సాధనా చతుష్టయ సంపత్తికి అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయో, అప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటానన్నాడు గీతాచార్యుడు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవతారాలు వస్తూనే ఉంటాయి. ఎందుకోసమంటే మానవుడికి జ్ఞానాన్ని బోధించడానికి ఆయా కాలమానాలకి అనుగుణముగా ఎప్పుడు ఏ అవతారాన్ని ధరించాలో ఆయనకి తెలుస్తుంది, కానీ మనకి తెలియదు. కాబట్టి మరలా ఆ అవతారాలకి ముందే తెలుస్తుంది నేను ఫలానప్పుడు అవతరించబోతానని. శ్రీరామచంద్రమూర్తి అవతారములో మీ అందరికీ రామాయణం చెప్పినప్పుడు చెప్పాను, ఆ యొక్క సీతామాత అగ్ని ప్రవేశము చేసింది రావణాసురు వదానాంతరము. అప్పుడు సీతమ్మని అగ్నిదేవుడు మరలా తీసుకొని వస్తే ఆయన వెనకాతలు ఎవరు వచ్చారు? వేదవతి వచ్చింది. సీతమ్మ అన్నది, నిన్ను నన్ను కలపడానికి ఈ వేదవతి లంకలో ఇన్ని కష్టాలు పడింది కదా రామచంద్ర, కాబట్టి ఈ వేదవతిని వివాహము చేసుకో అన్నది. లేదు సీత, ఈ అవతారములో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, కాబట్టి పునర్వివాహము చేసుకోను. రాబోయే కలియుగములో నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా అవతరిస్తాను, అప్పుడు ఇవిడి పద్మావతి దేవిగా జన్మిస్తుంది, అప్పుడు వివాహము చేసుకుంటానని చెప్పారు. ఎప్పుడు చెప్పారండి ఈ మాట? త్రేతాయుగములు, అంటే లక్షల సంవత్సరాలకి పూర్వమే నేను తరువాత కలియుగములో వెంకటేశ్వర స్వామి వారికి అవతరిస్తాను అని చెప్పారా చెప్పలేదా? ఆ చెప్పిన ప్రకారముగా వివాహం చేసుకున్నారు కదా. అలాగే శ్రీకృష్ణ అవతారములో యశోదామాత స్వామిని కృష్ణ పరమాత్ముని ప్రార్థన చేస్తుంది. కృష్ణ భాగవతము చెప్పినప్పుడు మీకు ఈ ఘట్టాన్ని చెప్పాను. 16,108 వివాహాలు చేసుకున్నావు నాయన, కానీ ఏమి దురదృష్టవంతురాలను ఒక్క వివాహం కూడా నేను చూడలేదు, కాబట్టి నీ వివాహం చూడాలనుకుంటున్నానని చెప్పంటే అప్పుడు ఏమన్నాడు కృష్ణుడు, అమ్మ నేను తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారాన్ని ధరిస్తాను, అప్పుడు నువ్వు వివాహాన్ని చూడడం కాదమ్మా, నువ్వే దగ్గరుండి నా వివాహాన్ని చేస్తావని చెప్పి అన్నారు. ఆవిడెవరు? ఓకులమాతగా వచ్చిందన్నమాట. అంటే అవతారాలకి ముందే నేను భవిష్యత్తులో రాబోతున్నానన్న విషయం అవతార పురుషులకు తెలుస్తుంది, దేవతలకు తెలుస్తుంది, ఋషులకు తెలుస్తుంది, జ్ఞానులకు తెలుస్తుంది, మహాత్ములకు తెలుస్తుంది. ఎవరికైతే తపశక్తి ఉందో వాళ్ళకి అవన్నీ కూడా అవతారాలని తెలుస్తూ ఉంటాయన్నమాట. అలాగే బాబా గారి యొక్క అవతారం గురించి, అంటే షిరిడి సాయి అవతారం గురించి, సత్యసాయి అవతారం గురించి కూడా 5,000 సంవత్సరాల పూర్వమే నాడీ గ్రంథాల్లో ఇవన్నీ కూడా రాసి ఉన్నాయన్నమాట. భారత జ్యోతిష్య పరిశోధన మండలి సభ్యుడు డాక్టర్ ఈవివి శాస్త్రి గారు 5,000 సంవత్సరాలకు ముందున్నటువంటి నాడీ గ్రంథాలన్నీ కూడా పరిశోధన చేసి అందులో ఈ సాయి అవతారం గురించి ఏమి ఉందో చెప్పారన్నమాట. అగస్త్యనాడి, బుధనాడి, సుఖనాడి, బ్రహ్మనాడి, విశ్వామిత్రనాడి, భారద్వాజనాడి, కాకాసుంబునాడి, బుధనాడి, ఫలని సుబ్రహ్మణ్య స్వామి వారి గుడిలో ఉన్నటువంటి నాడీ గ్రంథాల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క అవతారానికి సంబంధించినటువంటి ఒక 27 పోలికలను చెప్పారన్నమాట వాళ్ళు. నాయన కలియుగంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిగా ఒక అవతారం వస్తుంది, అతడు ఎర్రని అంగినది, అతడు హస్తచాలనము చేత ఏ వస్తువులను సృష్టించగలుగుతాడు, అతడు ఏ వ్యాధులైనా కూడా అవలీలగా తొలగించగలుగుతాడు, ఎక్కడో సుదీర ప్రాంతాలు ఉన్నటువంటి వస్తువుల్ని అవలీలగా తీసుకొని రాగలుగుతాడు, ఆయన ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేస్తాడు, ఎన్నో వైద్యాలయాలను ఏర్పాటు చేస్తాడు, ఎన్నో దేశాలు ఉన్నటువంటి భక్తులందరినీ ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి సనాతన ధర్మాన్ని, జ్ఞానాన్ని ఈ లోకానికి అందిస్తాడని చెప్పి 5,000 సంవత్సరాలకు పూర్వం రచించబడినటువంటి నాడీ గ్రంథాల్లో ఉందన్నమాట. అటువంటి అవతారము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం. అయితే స్వామివారు ఈ అవతారము రావడానికి పూర్వము అసలు ప్రతి అవతారానికి ఒక కారణం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి కారణం ఏమిటి? భృగు మహర్షి వెళ్ళాడు, త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు అని చెప్పి నారద మహర్షి అడిగితే త్రిమూర్తుల్లో సత్వగుణ ఆధిక్యుడు ఎవరో తెలుసుకొని వస్తానని భృగు మహర్షి వెళ్తే నారాయణుడి యొక్క వక్షస్థలం పైన తన్నడము, అమ్మవారు అలిగి కొల్హాపురానికి వచ్చేయడము, ఎవరు? మహాలక్ష్మీదేవి అలిగి కొల్హాపురానికి వచ్చేయడము. ఆ తర్వాత స్వామివారి కూడా అమ్మవారి మీద బెంగతో లక్ష్మీ 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 అనుకుంటూ విరహ వేదనతో మనకి ఆ యొక్క శేషాద్రికి, వెంకటాద్రికి వచ్చేసారు స్వామివారు. ఇది మనం వెంకటాచల మహత్యంలో చెప్పుకున్నాం. ఇది ఇలా బాహ్యంగా జరిగింది.
అంటే ఎవరో ఒక కారణం ఉండాలి కాబట్టి ఈ కారణం అంతా జరిగింది. కానీ వస్తానని ఎప్పుడు చెప్పారు? త్రేతాయుగంలోనే చెప్పారు, నేను వస్తానని చెప్పి కదా. కానీ ఇక్కడ మరలా ఒక మిష కావాలి, అవతారము రావాలంటే. అలాగే సత్యసాయి అవతారానికి కూడా పూర్వము త్రేతాయుగములో భారద్వాజ మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఆ మహర్షి చాలా నిరంతరం కూడా వేదాల గురించి ఎంతో గొప్ప అధ్యయనము చేస్తూ ఉండేవారు. భారద్వాజ మహర్షి వేదాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలని, రాబోయే కలియుగంలో మానవాళికి వాటిని విపులంగా అర్థమయ్యేలాగా చేయాలని ఎంతో తపన పడుతూ ఉండేవారు భారద్వాజ మహర్షి. అతడు దేవేంద్రుడి కోసం తపస్సు చేశారు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి ఈ విషయాన్ని చెప్పారు, నాయన భరద్వాజ మహర్షి, నీవు తపస్సు చేసేవు సంతోషం, కానీ ఆ వేదాల గురించి తెలుసుకోవడం అంత సులువైనటువంటి విషయము కాదు. దానికి మారుగా నీకు సవిత్ర అన్నటువంటి ఒక యాగాన్ని చెబుతాను. నీవు ఆ యాగాన్ని చేస్తే ఈ యొక్క వేదాలన్నిటిలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకునే ఫలితము నీకు వస్తుంది. కాబట్టి ఆ యాగాన్ని చెయ్యి అని చెప్పారండి. భరద్వాజ మహర్షి ఎంతో సంతృప్తి చెంది సవిత్ర అన్నటువంటి ఆ దేవేంద్రుడు చెప్పినటువంటి యాగాన్ని చేశాడు. అది చేయడము కోసము అతడు పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆ నృత్యములో తన్మయులై ఉన్నారు. భరద్వాజుడు ముకులిత హస్తాలతో వాళ్ళిద్దరికీ నమస్కారం చేసుకుంటూ అలాగే ఉన్నాడు. అలా కాలం గడుస్తూ ఉంది. 1 రోజు అయ్యింది, 2 రోజులు అయ్యింది, 3 రోజులు అయ్యింది, కానీ భరద్వాజ మహర్షిని వారు చూడలేదు. అలా 7 రోజులు అయిపోయింది. 8వ రోజు మహర్షి మధ్యలో ఒక్కసారి అమ్మవారు భరద్వాజుడి వైపు ఇలా చూసి మరలా వెంటనే నృత్యములో మునిగిపోయింది అమ్మవారు. అప్పుడు భరద్వాజుడు అనుకున్నాడు, వీరికి నా యాగానికి రావడానికి ఇష్టం లేదు కాబోలు, అందుకే నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన తిరుగు ప్రయాణం అయిపోవడానికి బయలుదేరాడు. అలా ఎప్పుడైతే కదిలాడో వెంటనే అతడికి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కింద పడిపోయాడు భరద్వాజ మహర్షి కైలాసములో. వెంటనే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా వచ్చి, భరద్వాజ, మేము నిన్ను అపహాస్యము చేయలేదు, నిన్ను సంపూర్ణంగా అనుగ్రహించాము, నీ యాగానికి తప్పకుండా వస్తాము, కాబట్టి నువ్వేమి కూడా బాధపడొద్దు. అంతేకాకుండా నువ్వు ఎలాగైతే 8 రోజులు ఇక్కడ మా కోసం ఉండి ఈ ఇబ్బందికి గురయ్యేవో, మేము వచ్చిన తర్వాత వాటిని కూడా స్వీకరిస్తామని చెప్పి నీవు యాగానికి వెళ్ళు, యాగం పూర్తి చేసుకో, మేము వస్తాము, అనుగ్రహిస్తామని చెప్పారు. అప్పుడు భరద్వాజ మహర్షి సంతోషంతో వచ్చాడు. ఆ శివుడి యొక్క జల ప్రోక్షణతో ఆయనకి మరలా స్వస్థత కలిగింది. మరలా వచ్చేసి యాగాన్ని పూర్తి చేశాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై, భరద్వాజ, నీవు చేసినటువంటి వేదాలను క్షుణ్ణముగా తెలుసుకోవాలి, మానవాళికి అర్థం కావాలని చేసినటువంటి ఈ యాగానికి ప్రతిగా మేమే నీ యొక్క భారద్వాజ ఋషి గోత్రములో 3 మార్లు అవతరిస్తాము. అవతరించి మానవుడికి వేదాలలో నిక్షిప్తంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా సులువుగా అర్థమయ్యేలాగా చేసి ఆయనకి భక్తిని, జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదిస్తాము. అందుకోసం మొట్టమొదటి అవతారము శివుడి యొక్క అంశతో ఆ యొక్క షిరిడి సాయినాథుడిగా అవతరిస్తాము. శివుడి యొక్క అంశతో షిరిడి సాయినాథుడు, శివశక్తి యొక్క అంశతో సత్యసాయి పరమాత్ముడిగా అవతరిస్తాము. శక్తి యొక్క అంశతో ప్రేమ సాయిబాబాగా అవతరించి ఈ 3 అవతారాల్లో మానవుడికి భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, ముక్తికి మార్గాలు కూడా చూపించి మానవాళ్ళందరూ కూడా అనుగ్రహిస్తాము అని చెప్పి పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించాడు భారద్వాజ మహర్షికి. అలా వచ్చినటువంటి అవతారమే షిరిడి సాయి అవతారము, సత్యసాయి అవతారము, రేపు రాబోయే ప్రేమ సాయి అవతారం. జై బోల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇదంతా ఎప్పుడు చెప్పారంటే 1963వ సంవత్సరంలో జూలై 6వ తేదీ నాడు గురు పౌర్ణమి రోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అక్కడ ఉన్నటువంటి ప్రశాంతి నిలయములో బాబా గారికి 1963 జూన్ 29వ తేదీ నాడు పక్షవాత వచ్చి కాళ్ళు చెయ్యి అంతా కూడా లాగేసింది. అప్పటికి బాబా గారికి చాలా లక్షల మంది భక్తులు ఉన్నారు. అప్పటికే 1963కే చాలామంది మహారాజులు వచ్చారు. మైసూరు మహారాజు గారు వచ్చారు, వెంకటగిరి మహారాజు గారు వచ్చారు, జామ్నగర్ రాజమాత వచ్చారు. ఎవరెవరికో బాబా గారు కల్లో కనబడి అనేక రూపాలతో దర్శనమిచ్చి వాళ్ళందరినీ పుట్టపర్తికి రప్పించారు. ఏమిటి, రాజ్యాలు ఇంకా ఉన్నాయి, స్వతంత్రం కూడా రాలేదు. అటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళందరూ కూడా పుట్టపర్తికి వచ్చి బాబా గారు పరమాత్ముడు అని తెలుసుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ సౌకర్యాలు లేనటువంటి ఆ పుట్టపర్తి చిన్న కుగ్రామములో
కరెంటు కూడా లేనటువంటి ఆ ప్రాంతంలో, బాత్రూమ్ కూడా లేనటువంటి ఆ ప్రాంతంలో మహారాజులు మహారాణులు వచ్చి నెల రోజులు, 2 నెలలు, 3 నెలల పాటు ఉండిపోయేవారు పుట్టపర్తిలో. వాళ్ళు భగవంతుడు ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే తర్వాత మనం ఉంటామో ఉండమో చూస్తామో చూడమని చెప్పి స్వామివారి దగ్గర అలా ఉండిపోతూ వచ్చారన్నమాట. ఇంకా ఎంతోమంది గురువులు వచ్చారు, ఎంతోమంది పండితులు వచ్చారు, ఎంతో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు వచ్చారు, ఎందరో మేధావులు వచ్చారు, ఎంతో గొప్ప జ్ఞానులు వచ్చారు. వాళ్ళు వీరని కాకుండా అందరూ కూడా బాబా వారి దగ్గరికి వచ్చారండి. వాళ్ళందరికీ ఏముండాలి? పూర్వజన్మ పుణ్యఫలము ఉండాలి, దైవ అనుగ్రహము ఉండాలి, అతీతమైనటువంటి ప్రయత్నం ఉండాలి. వీళ్ళందరూ కూడా వచ్చారన్నమాట బాబావారి దగ్గరికి. అటువంటి పరిస్థితులలో 1963 జూన్ 29వ తేదీ నాడు బాబాగారికి పెరాలసిస్ వచ్చి పడిపోయారు. పడిపోతే 7 రోజుల పాటు బాబాగారు ఎంతో అష్ట కష్టాలు పడ్డారు. 4 సార్లు గుండెపోటు వచ్చింది. 3 రోజులు కోమాలో ఉండిపోయారు బాబాగారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, మూర్ఖులందరికీ అది మంచి అవకాశం అన్నమాట. మరి సాయిబాబా దేవుడు అన్నారు, సాయిబాబా ఇలా విభూతులు సృష్టించి అందరికీ క్యాన్సర్ చేసేసాడు అన్నారు, సాయిబాబా వాళ్ళకి అది తగ్గించాడన్నారు, వీళ్ళకి ఇది తగ్గించాడన్నారు, మరి ఆయనే దేవుడైతే మరి ఆయనకే ఎందుకు అనారోగ్యం వచ్చింది అని చెప్పి విమర్శించడం మొదలుపెట్టారు. మీరు బాగా చూడండి, ఎవరైనా సాయిబాబా గారి గురించి, ఇప్పుడు మనకి సాయిబాబా గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి చెబుతున్నాను. అటు షిరిడి సాయిబాబా గారి కావచ్చు, ఇటు సత్యసాయిబాబా వారి గురించి కావచ్చు. ఇప్పుడు ఈ రెండింటి గురించి మనం మాట్లాడదాం. ఎవరైనా విమర్శిస్తున్నారంటే ఆ విమర్శించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ రోజు కూడా పుట్టపర్తి వెళ్ళరు, ఏ రోజు కూడా ఒక పుస్తకం చదవరు, ఒక ఉపన్యాసం వినరు, ఆ అనుభవించినటువంటి భక్తులు ఎవరితోని కూడా సహవాసము చేయరు. ఏమీ తెలియదండి వాళ్ళకి. ఎవరికి తెలుస్తుందండి సాయిబాబా గారు ఏమిటో, వారి శక్తి ఏమిటో, వాళ్ళు ఏమి చేశారో? పుట్టపర్తిలో ఎల్లప్పుడూ ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? ఆయనతో నిరంతరము 365 రోజులు కొన్ని సంవత్సరాల పాటు ఆయన్ని అనుసరించినటువంటి భక్తులకు సాయిబాబా గారిని అటు షిరిడి సాయి అవతారాన్ని కానీ, ఇటు సత్యసాయి అవతారాన్ని కానీ, లేదా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారిని కానీ, లేకపోతే రామకృష్ణ పరమహంస కానీ ఎవరైనా చూడండి, వారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మహాత్ములు, పూజ్యులు, గొప్పవాళ్ళనే అన్నారండి. ఎందుకు? వాళ్ళు అనుభవించారు కాబట్టి, కల్లారా చూశారు కాబట్టి. విమర్శించినటువంటి వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళని ఎప్పుడూ చూడనటువంటి వాళ్ళు, ఎప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు, ఏ పుస్తకాలు చదవనటువంటి వాళ్ళు, వారిని పోని ఆ అనుభవించినటువంటి వాళ్ళతో కనీసం వాళ్ళతోనైనా 4 మంచి విషయాలు వాళ్ళు కానీ ఏ రోజు కూడా పుట్టపర్తిలో 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉన్న పాపాన పోలేదు. ఎప్పుడు దగ్గరుండి ఆయన దగ్గరుండి చూసినటువంటిది లేదు. ఆ మహాభక్తులందరితో ఎవరితోనైనా మాట్లాడి మీకు ఏం అనుభవాలు జరిగాయండి చెప్పండి అని తెలుసుకునే ఉద్దేశం కానీ వాళ్ళకు ఉండదు. ఒక పుస్తకాన్ని చదవరు, కనీసం ఒక ఉపన్యాసాన్ని పూర్తిగా విన్నారేమో ఎవరికైనా అడగండి. బాబా గారు చెప్పే ఉపన్యాసం 1 గంట అండి. ఆ 1 గంట ఉపన్యాసాన్ని పూర్తిగా ఎవరైనా విన్నారేమో అడగండి. ఒక ముక్క వింటారన్నమాట, ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అంతే. 10 సెకండ్లు 20 సెకండ్లు విన్నటువంటి వాడు, ఒక పుస్తకం కూడా చదవనటువంటి వాడు, కనీసం పుట్టపర్తిలో ఒక 10 రోజులు కూడా ఉండకుండా ఉన్నటువంటి వాడు, షిరిడిలో కానీ మంత్రాలయంలో కానీ లేనటువంటి వాడు, వీడు ఆయన అవతార పురుషుడా కాదా, ఆయన ఎటువంటి వాడు జస్టిఫై చేస్తాడు. వీడు ఇది కర్మ కాదా? ఇది కర్మ అండి. వీడికి ఏ తెలుసని జస్టిఫై చేస్తాడు? ఇప్పుడు ఇక్కడ రోజు సత్సంగం జరుగుతుంది కదండి. బిట్రా పట్టాభిరామయ్య గురువు గారు ఈ సంస్థను ఏర్పాటు చేశారు కదండి. ఇప్పుడు మీరు అందరూ చాలా కాలంగా 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 38 ఏళ్ళుగా సత్సంగాలు చేస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి చెంది ఎంతోమంది కొత్త వాళ్ళందరూ రావడం, పెద్ద వాళ్ళందరూ కూడా రావడం, మాట్లాడడం, బాల వికాసం జరగడం, నగర సంకీర్తన జరగడం, అనేక సేవా కార్యక్రమాలు జరగడం, ఎన్నో మంచి కార్యక్రమాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయండి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయా? ఎవరో ఒక ముక్కు మొహం తెలియని వాడు ఎక్కడో కూర్చొని అవన్నీ ఉట్టివేనండి, ఏదో నలుగురు కూర్చొని ఏదో ఖాళీగా ఉండి ఏదో చెప్పుకుంటాను రండి అన్నారు అనుకోండి, ఏది సత్యం అండి? ఏదైనా అనుభవించినటువంటి వాడికే తెలుస్తుంది తప్ప అనుభవించకుండా జస్టిఫికేషన్ చేసినటువంటి వాడు మూర్ఖుడు అని అర్థం. అటువంటి మూర్ఖుల యొక్క మాటలకి మనం ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. అటువంటి ఏమీ తెలియకుండా మాట్లాడే వాళ్ళకి ఏ అనుభవం లేకుండా చెప్పినటువంటి వాళ్ళ గురించి మనం వినకూడదు. ఇప్పుడు నేను పుట్టపర్తిలో ఉన్నానండి, నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా పుట్టపర్తి గురించి? మీరు ఇక్కడ కూర్చొని ఎవరు రావట్లేదటండి, పుట్టపర్తి తగ్గిపోయిందట కదండి. ఇప్పుడు సాయిబాబా గారు అవతారం అయిపోయిన తర్వాత అసలు పుట్టపర్తి అంతా ఖాళీ అయిపోయిందట కదండి, ఎవరు రావట్లేదట కదండి. మీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందండి? నేను చెప్పింది ప్రామాణికమా, మీరు చెప్పింది ప్రామాణికమా?
కానీ మీరేమనుకుంటారు? మాకు తెలుసు అనుకుంటారు. ఎట్లా తెలుస్తుంది? అవతారాల విషయంలో ఇటువంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉంటాయండి. చాలా నిగూఢమైన విషయాలు మీకు కొంచెం ఓపెన్గా చెబితే అర్థమవుతుందని రేపటి నుంచి చెప్పడానికి అవ్వదు. కాబట్టి ఇంకా నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. నా సంగతి తెలుసు కదా, ఇంకా స్టార్ట్ అయితే ఆగదన్నమాట. ఇది ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా ప్రారంభంలో ఉన్న ఇంట్రడక్షన్లో ఉన్నాను. ఇంకా సుబ్బారెడ్డి గారు అనుకుంటున్నారు గంట మాట్లాడి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటావు ఏమిటి అనుకుంటున్నారు ఆయన, కానీ స్టార్ట్ కాలేదు. ఏం చేస్తాం, ప్రారంభంలో మరి కొంచెం వివరంగా చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి అటువంటి ఆ అవతారానికి ఆ రోజు పరమేశ్వరుడు వచ్చి చెప్పాడు, భరద్వాజ, నీవు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మేము సంతృప్తి చెందాము. కాబట్టి నీ అంశతో షిరిడి సాయిబాబాగా, శివుడి యొక్క అంశతో షిరిడి సాయిబాబా గారు ఎవరు తెలిసినా తెలియకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా షిరిడి సాయినాథుడు సాక్షాత్తు శివుడి యొక్క అంశతో జన్మించారండి. జయ బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. అది సత్యం అండి. తెలియాలంటే దాన్ని అనుభవించినటువంటి మహాత్ముల దగ్గర ఒక 10 రోజులు కూర్చొని అడిగి తెలుసుకోవాలి. అంతేగాని 5 నిమిషాల్లో వాదనాడి అదంతే అంటే కుదరదండి. ఒక విషయం తెలియాలంటే అక్కడ కూర్చోవాలా లేదా? కూర్చొని ఇప్పుడు సాయిబాబా గారి గురించి మీకు ఎవరికైనా తెలియాలంటే సుబ్బారెడ్డి గారు తీసుకొస్తారు నా రూమ్కి, నా దగ్గరికి రండి, సత్సంగము చెయ్యు, వాటి గురించి నీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకో. అంతే తప్ప ఎప్పుడు కూడా అవతార పురుషుల్ని, గురువుల్ని, మహాత్ముల్ని, పూజ్యుల్ని నీకేమీ తెలియకుండా అల్పమైనటువంటి జ్ఞానముతో జస్టిఫై చేసేవంటే అది మహాపాపం అని చెప్పారు పెద్దలు. తెలియదు అనుకో, అడిగి తెలుసుకో, తప్పులేదు. అందరికీ అన్నీ తెలియదు కదండి. మనకి ఎక్కడో మెహర్ బాబా గారు ఉన్నారండి, మనకేమైనా తెలుస్తుందా మెహర్ బాబా గారి గురించి? తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఆ మెహర్ బాబా గారి యొక్క భక్తులకి, ఆయనకి ఎవరైతే ఫాలో అవుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి అసలు ఏమిటండి మెహర్ బాబా గారు అంటే ఎవరండి, ఆయన ఎప్పుడు అవతరించారండి, ఆయన ఏం చేస్తారండి, ఎట్లా ఆయన ఇంత గొప్పవాళ్ళు అయ్యారండి, ఆయన చేసినటువంటి విషయాలు ఏమిటి, ఆయన ఈ లోకానికి చెప్పిన విషయాలు ఏమిటి అని అడిగి తెలుసుకోవాలి. అంతే కదండి. అలా ఏమీ లేకుండా అలా పరమేశ్వరుడు అనుగ్రహించిన చేత షిరిడి సాయి అవతారం వచ్చింది. అప్పుడు చెప్పారన్నమాట, నీవు కైలాసానికి వచ్చినప్పుడు నీ ఎడ చూపినటువంటి 8 రోజుల పాటు మా కోసం నిరీక్షించావు కదా, నీ ఎడ చూపినటువంటి ఆ నిరాధారణకి మేము శివశక్తి అవతారంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిగా అవతరించినప్పుడు ఆ నిరాధారణకి శిక్ష వేసుకుంటాం. మేము నీలాగే మేము కూడా బాధను అనుభవిస్తామని చెప్పారు ఆ రోజు పరమేశ్వరుడు పార్వతి. అదే ఈరోజు నాకు వచ్చినటువంటి ఈ పక్షవాతవా అంటే ఇది నేను తీసుకున్నటువంటిది కాదు, వచ్చినటువంటిది కాదు, ఒక మహాభక్తుడి యొక్క బాధను నేను తీసుకున్నాను అంటే అవతారం యొక్క తత్వం ప్రకటన కావలసి ఉంది, అందుకోసం ఇలా చేశానని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పుట్టపర్తిలో 1963వ సంవత్సరము జూలై 6వ తేదీ నాడు చెప్పారండి. అలాగే బాబావారు షిరిడి సాయిబాబా వారి గురించి మీకు ముందుకెళ్ళాక చెప్తాను. షిరిడీలో కూడా ఆలయం లేక పూర్వమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మొట్టమొదట 1945వ సంవత్సరంలోనే పుట్టపర్తిలో ముందు షిరిడి సాయిబాబా వారి విగ్రహాన్ని పెట్టారు. అది సిమెంట్తో తయారు చేయబడినటువంటి విగ్రహం. ఆ తర్వాత గిండిలో 1946లో మీకు వివరాలన్నీ ముందుకెళ్ళాక చెప్తాను. 1946లో షిరిడీలో విగ్రహం ఎప్పుడు వచ్చిందో తెలుసండి? 1954లో పెట్టారండి షిరిడీలో విగ్రహాన్ని. మీరు కావాలంటే ఆ పెద్దలు ఎవరికైనా అడగండి. షిరిడీలో ఇప్పుడున్నటువంటి ఆ విగ్రహాన్ని 1954లో పెడితే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1946లోనే చెన్నైలో గిండి అన్నటువంటి ప్రాంతములో ఒక మహాభక్తుడికి కలలో కనిపించి ఆ ఆలయాన్ని కట్టించమని చెప్పి షిరిడీలో కూడా విగ్రహాన్ని పెట్టకముందే షిరిడి సాయి ఆలయాన్ని కట్టించి ప్రారంభోత్సవం చేశారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1946లో. చూడండి, స్వామి చెప్పారు 1990లో ఈ విషయాలని కూడా చెప్పారు. 1990 సెప్టెంబర్ 28వ తేదీ నాడు షిరిడి సాయిబాబా వారి జన్మదినోత్సవం. ఆ రోజు బాబా గారు చెప్పారు, ఈ అవతార పురుషుడే ఆ అవతార పురుషుడి గురించి చెబితే తప్ప ఈ లోకానికి తెలియదు, కాబట్టి నేను ఈరోజు మీకు ఒక షిరిడి సాయి చరిత్రను చెప్పదలుచుకుంటున్నానని సభాముఖంగా చెప్పారు. అంతకుపూర్వం చాలాసార్లు 40 మంది, 50 మంది, 100 మంది భక్తులు ఉన్నప్పుడు చెప్పారు. సభాముఖంగా అంటే రికార్డెడ్గా ఆ రోజు స్వామివారు చెప్పారు. ఏమని చెప్పారంటే, పూర్వము అంటే పరమేశ్వరుడు వరం ఇచ్చాడు కదా, ఎవరికి? భరద్వాజ మహర్షికి వరం ఇచ్చారు. భారద్వాజ ఋషి గోత్రములో షిరిడి సాయిగా, సత్యసాయిగా, ప్రేమ సాయిగా అవతరిస్తానని చెప్పారు కదా. ఆ కారణము మరి ఇప్పుడు రూపం ధరించాలి కదా. ఎలా ధరించింది రూపం అని చెప్పంటే, నైజాం రాష్ట్రములో పత్రి అన్నటువంటి గ్రామములో
గంగా భవాజుడు దేవగిరి అమ్మనటువంటి పుణ్య దంపతులు ఉండేవారు నైజాం రాష్ట్రంలో పత్రి అనేటువంటి గ్రామములు. వాళ్ళిద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులు ఎంతో భక్తితో నిరంతరం కూడా ఆరాధిస్తూ ఉండేవారు. ఆ యొక్క నామాన్ని జపిస్తూ ఉండేవారు నిరంతరం. వాళ్ళకి సంతానము లేదు. సంతానము లేకపోయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ పార్వతీ పరమేశ్వరుల యొక్క సేవలో తరిస్తూ ఉండేవారు. ఆయన్నే పూజిస్తూ ప్రార్థిస్తూ జపిస్తూ ఉండేవారు. ఒకప్పుడు వాళ్ళ వృత్తి ఏమిటంటే పడవ నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగించడం అన్నమాట. గంగా భవాజుడి యొక్క వృత్తి పడవ నడుపుకోవడం. ఒకరోజు తీవ్రంగా వర్షం పడుతూ ఉంటే ఆ భార్యకి చెప్పాడంట, చూడు ఆ పడవ ఏమైనా వర్షంలో కొట్టుకొని వెళ్ళిపోతుందేమో నదిలోని, నేను అక్కడ కాపలాగా ఉంటాను, నువ్వు ఇంట్లో తలుపు వేసుకొని నిద్రపో అని చెప్పి భార్యకి చెప్పి వెళ్ళాడు గంగా భవాజుడు. అప్పుడు ఆ భార్య నిద్రపోతూ ఉంటే కొద్దిసేపటి తర్వాత తలుపు కొట్టినటువంటి శబ్దం అయ్యింది. ఆ తలుపు ఎవరు కొట్టారని చెప్పి ఆ గంగా భవాజుడి భార్య అయినటువంటి దేవగిరి అమ్మ తలుపు తెరిచి చూస్తే ఒక వృద్ధుడు వచ్చి, అమ్మా బయట చాలా వర్షం పడుతుంది, చాలా చలిగా ఉంది, నువ్వేమీ అనుకోకపోతే ఇక్కడ ఈ వసారాలు నాకు పడుకోవడానికి అవకాశం ఇస్తావా అని అడిగాడంట. ఆ మహాతలి, అయ్యో దానికే ఉందండి, మీరు పెద్దవాళ్ళు తప్పకుండా పడుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక చాప ఒక దిండు తీసుకుని వచ్చి ఆ యొక్క వృద్ధుడికి ఇచ్చిందంట. ఆ వృద్ధుడు ఇది సాయిబాబా గారు చెప్పారు, పుట్టపర్తిలో సాయిబాబా గారు చెప్పారు, షిరిడి సాయి అవతారానికి సంబంధించిన చరిత్ర ఇది. ఆ వృద్ధుడు పడుకున్నాడు. ఈవిడ లోపల తలుపు వేసుకుని మరలా నిద్రపోతూ ఉంటే మరలా కొద్దిసేపటికి మరలా తలుపు కొట్టిన శబ్దం అయిందంట. మరలా ఆవిడ తలుపు తెరిస్తే, అమ్మ బాగా ఆకలిగా ఉంది, ఏమి అనుకోకపోతే కొంచెం తినడానికి ఏమైనా పెడతావా అని అడిగాడంట ఆ వృద్ధుడు. అప్పుడు ఇంట్లో కొంచెం పెరుగు పిండి ఉంటే ఆ పెరుగు పిండి కలిపేసి ఆ వృద్ధుడికి ఇచ్చిందంట. దాన్ని తిన్నాడు ఆ వృద్ధుడు. ఈవిడ తలుపు వేసుకుని లోపల పడుకుంటే మరలా మూడవసారి తలుపు కొట్టాడంట. మరలా ఈవిడ తలుపు తెరిస్తే, అమ్మ నేను వృద్ధుడిని, కాళ్ళు బాగా నొప్పి పుడుతున్నాయి, నువ్వేమీ అనుకోకపోతే నాకు కొంచెం కాలు పడతావా అని అడిగారంట. ఆవిడ ఆశ్చర్యపోయి, ఇదేమిటి కాలు పట్టమంటున్నారు, నా భర్త కూడా ఇంట్లో లేరు, ఇతను ఎవరో నాకు తెలియదు, ఎవరో తెలియనటువంటి ఒక అపరిచిత వ్యక్తికి ఒంటరిగా ఉన్నటువంటి నేను కాళ్ళు పడితే ఏమిటి, ఇది ఎందుకో నాకు భయంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదని చెప్పి ఒక నిమిషం నేను తలుపు వేసుకొని వెనక గదిలో నుంచి, అంటే వెనకాతల నుంచి మనకేమంటాము పెరట తలుపు నుంచి బయటకు వెళ్ళి ఎవరైనా కొంచెం సహాయం చేయడానికి వస్తారేమోనని ప్రయత్నించిందంట. ఎవరు సహాయానికి రాలేదు. వర్షం పడుతుంది, రాత్రి అయిపోయింది, ఎవరూ రాలేదు. పాపం లోనకొచ్చి ఆ పార్వతీదేవి దగ్గర కూర్చొని, అమ్మ ఏమిటమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు, వచ్చినటువంటి వాళ్ళు ఎవరో వృద్ధుడు వచ్చాడు, ముందేమో పడుకుంటానన్నాడు, ఆ తర్వాత ఆకలి అన్నాడు, ఇప్పుడేమో కాళ్ళు పట్టమంటున్నాడు, ఏం చేయమంటావమ్మా, ఇంట్లో నా భర్త కూడా లేడు, నేను ఒంటరిగా ఉన్నాను అని ఆర్తితో ప్రార్థన చేసింది. ఇంతలోపు మరొకరు తలుపు కొట్టారు, వెనకాతల నుంచి తలుపు కొట్టారు. అప్పుడు తలుపు తెరిస్తే ఒక అమ్మాయి వచ్చి, ఏమండి ఇందాకలో ఎవరికో సేవ చేయాలన్నారంట కదా ఎవరో వృద్ధుడికి, నేను సేవ చేస్తాను రండి అంటే, అమ్మ ఎవరో అమ్మవారు పంపించినట్టుకున్నారు అనుకుని ఆవిడ వచ్చి, ఇదిగో అమ్మ ఇతనే ఆ వృద్ధుడు, సేవ చేయని చెప్పి అన్నారు. అనేసి ఇప్పుడు తలుపు వేసుకుని అమ్మ రక్షించింది, కాపాడింది అని అనుకున్నది. ఆ వచ్చినటువంటి వాళ్ళిద్దరు ఎవరంటే పార్వతీ పరమేశ్వర్లు అన్నమాట. వాళ్ళిద్దరు కూడా ఈవిడ్ని పరీక్షించడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులుగా మాట్లాడుకున్నారు. పరమేశ్వరుడికి పార్వతీదేవి అన్నది, స్వామి ఆవిడికి పెట్టిన పరీక్షలు చాలు, ఇంకా ఆవిడను అనుగ్రహించండి అన్నది పార్వతీదేవి. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, లేదు లేదు, నేను పరీక్ష పెట్టడానికి వచ్చాను, నువ్వేమో అనుగ్రహించడానికి వచ్చావు, ఆవిడ ప్రార్థన విని నువ్వు వచ్చావు కాబట్టి నువ్వే అనుగ్రహించన్నాడు పరమేశ్వరుడు. లేదు స్వామి ముందు మీరు అనుగ్రహించానంటే, లేదు లేదు నీవే ముందు అనుగ్రహించాలి, నీవు శక్తివి, ఆవిడ ప్రార్థనకి మన్నించి నువ్వు వచ్చావు కాబట్టి నీవే అనుగ్రహించు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇద్దరు కలిసి మళ్ళీ తలుపు కొట్టారు. మరలా ఈవిడ తలుపు తెచ్చేసరికి ఆశ్చర్యంగా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా, ఆ వృద్ధుడు ఆ స్త్రీలిద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులుగా మారిపోయి ఆవిడికి దర్శనాన్ని ప్రసాదించారన్నమాట. ఆ దేవగిరి అమ్మ పరమానంద భరితురాలైపోయి ఇది కళా వైష్ణవ మాయ అనుకుంటూ పాదాలపైన పడిపోయి కన్నీరుతో వారి పాదాలకు అభిషేకం చేసి పరిపరి విధాలుగా స్తోత్రము చేసింది. అప్పుడు వాళ్ళిద్దరు కూడా, అమ్మ మీరిద్దరు కూడా చాలా కాలంగా ఎంతో భక్తితో నన్ను ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీకు సంతానం లేకపోయినప్పటికీ కూడా మీ భక్తిని ఎక్కడా కోల్పోలేదు, నిరంతరం కూడా మమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నారు, తపిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, నీ భక్తికి సంతృప్తి చెంది మేము వచ్చాము. పార్వతీదేవి చెప్పింది, అమ్మ నీకు వంశోద్ధారకుడైనటువంటి ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తాను, అలాగే కన్యాదానము చేయడానికి ఒక కుమార్తెని కూడా ప్రసాదిస్తానని ముందు పార్వతీదేవి వరాన్ని ఇచ్చింది. ఆ తర్వాత పరమేశ్వరుడు వచ్చి,
నీ 3వ గర్భములో నేనే షిరిడి సాయినాథుడిగా నీ 3వ గర్భములో జన్మిస్తానని పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించడమాట. ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. అట్లా వరాలు ప్రసాదించిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఆవిడ ఎంతో పరమానంద భరితురాలైపోయి రావడం ఏమిటి, పరీక్ష పెట్టడం ఏమిటి, ఇంత గొప్ప వరాలు ప్రసాదించడం ఏమిటని ఎంతో ఆనందంతో ఉంటే పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా అంతర్ధానం అయిపోయారంట. అయిపోతే ఎప్పుడు నా భర్త వస్తాడా, నా భర్తకి ఎప్పుడు ఈ పరమానందకరమైన విషయాలు చెప్పుదుమా అని చెప్పి ఆ దేవగిరి అమ్మ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకా తెల్లవారింది, భర్త రానే వచ్చాడు. రాగానే భర్త దగ్గరికి వెళ్ళి రండిని ఎంతో ఆతృతతో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి, ఇలా రాత్రి జరిగిందండి, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మన ఇంటికి వచ్చారు. ఇలా ముందు వచ్చి ఒక వృద్ధుడిగా వచ్చాడు, ఆ తర్వాత నాకేమో ఆకలేస్తుందన్నాడు, ఆ తర్వాత ఏమో నాకు పాదసేవ చేయమన్నాడు, ఆ తర్వాత పార్వతీదేవి వచ్చింది. ఇలా మొత్తం కూడా ఆవిడకి ఏకరువు పెడుతూ చెప్పింది. ఆయన అంతా కూడా విని, దేవగిరమ్మ ఏమిటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పార్వతీదేవి ఏమిటి, పరమేశ్వరుడు ఏమిటి, నీకు కనిపించడం ఏమిటి, వరాలు ప్రసాదించడం ఏమిటి, అది కూడా వంశోద్ధారకుడైన కొడుకునిస్తాడంట, కన్యాదానం చేయడానికి కుమార్తెనిస్తాడంట, 3వ గర్భములో ఏకంగా పరమేశ్వరుడే నీ గర్భంలో జన్మిస్తాడంట. ఏమిటిదంతా? నీకు సంతానము లేకపోవడం వల్ల ఎల్లప్పుడూ ఆ భగవంతుడి సంతానమని ప్రార్థన చేయడం వల్ల నీకేదో కలొచ్చి ఉంటుంది, లేకపోతే నీకేదో భ్రమ కలిగి ఉంటుంది అని చెప్పి అన్నాడంట. అలా అనేసరికి పాపం ఆ సొంత భర్తకే ఆ భార్య ఆ జరిగిన విషయాన్ని చెప్పలేకపోయింది, అర్థమైనట్టుగా చెప్పలేకపోయింది, నమ్మించలేకపోయింది, నమ్మకాన్ని కలిగించలేకపోయింది. నమ్మకం కలగలేదు. కాలం గడుస్తూ వచ్చింది, మధ్య మధ్యలో చెబుతూ ఉండేది, కానీ ఆయన నమ్మేవాడు కాదు. ఇదంతా నీ భ్రమ అంటూ, ఈ వయసులో మనకి పిల్లలేమిటి, ఇప్పటికే మనము దాదాపు సగం జీవితం అయిపోయింది, ఇప్పుడు పిల్లలేమిటి, పార్వతీదేవి ప్రత్యక్షం అవడం ఏమిటి, పరమేశ్వరుడు రావడం ఏమిటి, గొప్ప గొప్ప మహాభక్తులు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తేనే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం గారే, అలాంటిది మనం ఏదో రోజు ఒకసారి ఓం నమ శివాయ అని జపము ధ్యానము చేస్తూ ఉంటే ఇంత మాత్రానికే ప్రత్యక్షం అయిపోతారా అంటూ ఉండేవాడు ఈయన. కాలం గడుస్తూ వచ్చింది. ఒకానొకప్పుడు ఆవిడ గర్భవతి అయ్యింది. ఈయనకు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు, ఈ వయసులో ఈవిడ గర్భవతి అయ్యిందంటే ఇదేదో పరమేశ్వరుడు లీలలాగే ఉంది అనుకున్నాడు. సరే చూద్దాం, ముందు వంశోద్ధారకుడని కొడుకు పుడతాడన్నాడు కదా, చూద్దాం అనుకున్నాడు. 9 మాసాలు నిండేయి ఆవిడ బిడ్డను ప్రసవించింది. పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పినట్టుగా, పార్వతీదేవి చెప్పినట్టుగా వంశోద్ధారకుడైనటువంటి కొడుకు పుట్టాడండి. అప్పుడు గంగాబాబాజుడు ఆలోచించడం మొదలుపెట్టాడు, ఇదేదో సత్యములాగే ఉంది, నేనే పొరబడినట్లున్నానే అనుకున్నాడు. మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆవిడ 2వసారి గర్భాన్ని ధరించింది. ఈసారి కూడా చూద్దాం అనుకున్నాడు. అమ్మవారు చెప్పినట్టుగా కన్యాదానం చేయడానికి ఒక కుమార్తె జన్మించిందండి. అంతే, ఈయనకి లోపల కొంచెము ఆలోచన మొదలయ్యింది. వచ్చినటువంటిది పార్వతీ పరమేశ్వరులాగే ఉన్నారు, నా భార్య చెప్పిందంతా సత్యములాగే ఉందే అనుకుంది. కాలం గడుస్తూ ఉండగా 3వసారి కూడా గర్భాన్ని ధరించింది. ఇప్పటికి గంగాబాబాజుడిలో తీవ్రమైనటువంటి భక్తి పెరిగిపోతూ వచ్చింది. ఆమె చెప్పినటువంటి సత్యము, పార్వతీ పరమేశ్వరులు ఆవిడికి దర్శనం ఇచ్చారు, కానీ నాకు దర్శనం ఇవ్వలేదే, నేను చేసిన తప్పేమిటి, నేను ఏమి తప్పు చేశాను, నేను ఏం పాపం చేశాను, ఆవిడికి దర్శనం ఇవ్వడం ఏమిటి, నాకు దర్శనం ఇవ్వకపోవడం ఏమిటని చాలా ఆవేదన పడుతూ అతను ఎంతో దుఃఖానికి గురైపోయి తీవ్రమైనటువంటి విరహ వేదనకు గురయ్యాడు. ఆవిడికి 9 మాసాలు నిండేవి. ఆ 9 మాసాలు నిండేసరికి విధివశాస్తు ఆయనకి ఏమనిపించిందంటే, ఇంకా నాకు వద్దు, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను, నా భార్యకి పార్వతీ పరమేశ్వరులు కనిపించారు, నాకు కనిపించలేదు, కాబట్టి నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటానని అడవికి ప్రయాణం అయిపోయాడు గంగాబాబాజుడు. అప్పుడు ఆయన వెనకాతల భార్య అయినటువంటి దేవగిరి అమ్మ కూడా ప్రయాణమై వెళ్ళింది. అలా వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలోనే ప్రసవ వేదన వచ్చింది. ఆవిడకి ఒక బిడ్డడు పుట్టాడు. అలా పుట్టినటువంటి ఆ రోజే 1835వ సంవత్సరము సెప్టెంబర్ 28వ తేదీ నాడు అలా పుట్టినటువంటి ఆ బాలుడే షిరిడి సాయిబాబా వారు అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. చూడండి, ఆ బిడ్డడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి ఆ బిడ్డడికి ఆ భార్య ఒక గుడ్డలో చుట్టేసి అక్కడే వదిలేసి ఆ యొక్క భర్త వెనకాతల వెళ్ళిపోయింది విధివశాస్తు. అలా వెళ్ళిపోవడం వల్లే ఆ బిడ్డడికి తల్లి ఎవరో తండ్రి ఎవరో ఈ లోకానికి తెలియలేదు. అప్పుడు ఈ యొక్క బిడ్డడి తాలూకా ఏడుపు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఒక ఫకీరు విన్నాడు. సూఫీ మతానికి చెందినటువంటి ఒక ఫకీరు విన్నాడు.
ఆ సూఫీ మతానికి చెందినటువంటి ఫకీర్ వినగానే ఈ బిడ్డని నాకు భగవంతుడే ప్రసాదించాడు అనుకొని అతనికి కూడా సంతానం లేని కారణం చేత ఈ బిడ్డని తీసుకుని వెళ్ళి అల్లారు ముద్దుగా పెంచడం మొదలుపెట్టాడు. అలా గంగా బవాజుడు దేవగిరి అమ్మ అన్నటువంటి పుణ్య దంపతులకు నైజాం రాష్ట్రంలో పత్రి గ్రామంలో పుట్టినటువంటి వాడే షిరిడి సాయినాథుడు అని సత్యసాయి పరమాత్ముడు చెప్పారు. ఇలా 4 సంవత్సరాలు అయ్యింది. ఈ 4 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఫకీర్ కూడా విధివశాస్తు కాలధర్మాన్ని చెందాడు. అతను కూడా దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఆ తల్లి మాత్రమే మిగిలింది. ఎవరికి? షిరిడి సాయినాథుడికి తల్లి మాత్రమే మిగిలింది. ఆ తల్లి ఆ బిడ్డని సాగుతూ ఉంటే ఈ పిల్లవాడు ఏం చేసేవాడంటే కొంచెం బాగా పెరుగుతూ ఉంటే ఆలయాల్లోనికి మసీదులోనికి వెళ్ళేవాడు. రాముడే దేవుడు, శివుడే దేవుడు అని మసీదులోనికి వెళ్ళి చెప్పేవాడు. మన హిందూ ఆలయాల్లోనికి వచ్చి అల్లా మాలిక్ హై, మే అల్లాహుం సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ ఉండేవాడు. మసీదుల్లోనికి పోయి మన హిందూ దేవతల గురించి చెప్పేవాడు. దేవాలయాలకు పోయి అంతా దేవుడు ఒక్కడే, అల్లా కూడా శివుడే, శివుడే అల్లా అంటూ ఉంటే వీళ్ళు ఇద్దరు కూడా బాబా గారికి అనేక విధాలుగా ఇబ్బందులు కలిగించేవారు. ఆ చిన్న పిల్లవాడికి చిత్రహింసలకు గురి చేసేవారు. ప్రతిరోజు తల్లి దగ్గరికి వచ్చి అందరూ కూడా కంప్లైంట్ చేసేవారు. ఏమిటమ్మా మీ కొడుకు మా మందిరంలోనికి వస్తాడు, అల్లా ఏ దేవుడు, అల్లా ఏ ప్రభు అంటాడు అని వీళ్ళు వచ్చి చెప్పేవారు. హిందూ దేవాలయాల వాళ్ళందరూ కూడా, ఆ యొక్క ముస్లిమ్స్ అందరూ కూడా వచ్చి ఏమిటమ్మా నీ కొడుకు ఇలాంటి వాడు, మా మసీదులోనికి వస్తాడు, శివుడే దేవుడు అంటాడు, రాముడే దేవుడు అంటాడు, కృష్ణుడే దేవుడు అంటాడు, ఏమిటిది కొంచెం బుద్ధి చెప్పు అంటూ ఉండేవారు. ఆ పిల్లవాడి యొక్క అల్లరి రోజు రోజుకి పెరిగిపోయింది. ఆ తల్లి భరించలేక ఆ పిల్లవాడిని తీసుకొని వెంకావదూత అనేటువంటి ఒక వెంకోస ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమంలో ఆ బిడ్డని అప్పగించేసింది. స్వామి, ఈ బిడ్డని పెంచడం నా వల్ల కాదు, ఈ బిడ్డడు మాకు దొరికాడు, మాకు పుట్టినటువంటి బిడ్డడు కాదు, నా భర్త చనిపోయారు, ఈ పిల్లడితో రోజు కూడా ఊర్లో తగులు అవుతున్నాయి కాబట్టి మీరే ఈ బిడ్డడికి బుద్ధిని ఏర్పడండి అని చెప్పి వెంకోస ఆశ్రమంలో వదిలిపెట్టేసింది. అక్కడ బిడ్డడు 1839 ఒకసారి ఆలోచన చేయండి. ఆ 1839లో వెంకోస ఆశ్రమంలో వదిలిపెట్టేస్తే ఆ బిడ్డడు అక్కడ 12 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఆ వెంకోస గొప్ప అవధూత, ఆయనకి వచ్చినటువంటి వాడు సాక్షాత్తు నారాయణుడే, ఈ శివాంశ సంభూతుడు ఈ విధముగా అవతరించాడు, ఇతడు రాబోయే రోజుల్లో షిరిడి సాయిబాబా అవుతాడని ఆయనకి తెలుసు. ఆయన మహాజ్ఞాని, గొప్ప తపశక్తి సంపూర్ణులని ఈయనకి తెలుసు. ఇలా 12 సంవత్సరాల కాలం గడిచింది. కానీ మిగతా శిష్యులందరికీ కూడా ఈ బాబా గారి మీద అసూయ పెరిగిపోయింది. గురువుగారు ఎప్పుడు ఆయనతోనే మాట్లాడతారు, అన్ని సేవలు ఆయనకే చెప్తారు, ఎల్లప్పుడూ వాళ్ళే సత్సంగాలు చేసుకుంటారు అని అసూయ పెరిగిపోయింది. దానిని గ్రహించినటువంటి షిరిడి సాయిబాబా వారు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? 1851లో అక్కడి నుంచి బయలుదేరి మొట్టమొదటి షిరిడీకి వెళ్ళారంట. మొట్టమొదటిసారి షిరిడీకి వెళ్ళి 2 నెలల పాటు ఉన్నారంట. ఉండి అక్కడి నుంచి మరలా బయలుదేరి 2 సంవత్సరాల పాటు భారతదేశం అంతా కూడా దేశాటన చేశారంట. చేసి ధూప్ఖేడ అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ధూప్ఖేడ అనేటువంటి ప్రాంతానికి వచ్చి చాందూబాయ్ పటేల్ భార్య తమ్ముడికి వివాహం జరుగుతూ ఉంటే ఆ వివాహ గుంపుతో కలిసి మరలా షిరిడీకి వెళ్ళారు. అలా షిరిడీకి వెళ్ళిన తర్వాత అది 1853వ సంవత్సరము. అలా మరలా బాబా గారు ఆ షిరిడీకి వచ్చిన తర్వాత ఆనాటి నుంచి షిరిడి సాయిబాబా వారిగా అభివృద్ధి చెందుతూ కోట్లాది మంది భక్తులకి ఆరాధ్య దేవతగా మారిపోయి వాళ్ళందరికీ అనేక సమస్యల్ని, బాధల్ని నివారణ చేసి, అనేక వ్యాధులు నివారణ చేసి, వారికి ఎంతో గొప్ప జ్ఞానాన్ని అంతా కూడా బోధించి ఈనాడు విశ్వవ్యాప్తమైనటువంటి అవతారము షిరిడి సాయి అవతారము 1918వ సంవత్సరం వరకు ఆ విధముగా అక్కడ ఉంది. ఆ అవతారం వదిలిపెట్టిన తర్వాత మరలా ఈ అవతారం వచ్చింది. అందుకే ఈ అవతార పురుషుడికి ఆ అవతార పురుషుడి గురించి పరిపూర్ణంగా తెలుసు కాబట్టి నేనే ఆ అవతారం గురించి సంపూర్ణంగా చెబుతున్నాను అని చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పుట్టపర్తిలో. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇలా స్వామి తన పూర్వ అవతారం గురించి చెప్తూ మరొక మాట కూడా చెప్పారు. అప్పుడు నేను కాకా దీక్షిత్కి చెప్పాను. ఏమని చెప్పాను? నేను 8 సంవత్సరాల తర్వాత ఆంధ్రాలో మరలా సాయిబాబా వారి పేరుతో వస్తాను అని చెప్పాను. కానీ ఆయన
నేను 8 సంవత్సరాల తర్వాత వస్తానని చెబితే ఆయనేమో 8 ఏండ్ల బాలుడిగా వస్తానని రాసుకున్నాడు. కారణం ఏమిటంటే నేను చెప్పిన వెంటనే ఆయన గ్రంథస్థము చేయలేదు, చాలా కాలం పాటు మనస్సులో పెట్టుకున్నాడు, కాలాంతరంలో అది మర్చిపోయి అలా రాసుకున్నాడు. ఇది షిరిడి సాయి సచ్చరిత్రలో 356వ పుటలో ఉంటుంది అని సత్యసాయి పరమాత్ముడు చెప్పారన్నమాట. అంటే ఒక అవతారము రావడము వెనకాతల ఎంత పెద్ద చరిత్ర ఉంటుందన్నమాట. అదంతా పూర్వజన్మ సుకృతం ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే అర్థమవుతుందో, ఆ యొక్క సాధన ఎవరికైతే ఉంటుందో, భక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళకే ఇవన్నీ కూడా తెలుస్తాయి. మిగతా వాళ్ళు వాటి గురించి సాధన చేయరు, పట్టించుకోరు, చదవరు, ఏ ప్రయత్నము కూడా చేయరన్నమాట. ఇలా వచ్చినటువంటి అవతారమే భగవాన్ శ్రీ షిరిడి సాయినాథుడి అవతారము, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క అవతారము కూడా. అలాగే సాయిబాబా గారు ఈ అవతారాన్ని, పుట్టపర్తి సాయిబాబా గారు ఎవరిని ఎంచుకున్నారు? శ్రీమతి ఈశ్వరమ్మ పెదవెంకమరాజు అన్నటువంటి పుణ్య దంపతుల్ని ఎంచుకున్నారు ఈ అవతారము జన్మించడానికి. స్వామివారు ఎప్పుడు జన్మించారు? 1926వ సంవత్సరం నవంబర్ 23వ తేదీ నాడు జన్మించారు. ఈ అవతారము పుట్టక పూర్వమే ఈశ్వరమ్మ గారు గర్భవతిగా ఉండేటప్పుడే ఆకాశం నుంచి ఒక తీరమైనటువంటి కాంతి పుంజము వచ్చి ఆవిడ గర్భములో ప్రవేశించిందంట. ఈ విషయాన్ని సాయిబాబా గారి రామశర్మ అన్నటువంటి ఒక భక్తుడు అడిగితే ఆయనకి చెప్పించారు సాయిబాబా గారు, ఈశ్వరమ్మ ఆ రోజు ఏమి జరిగిందో చెప్పు అన్నారన్నమాట పుట్టపర్తిలో. అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పారు. ఆ రామశర్మ ఎవరంటే వెంకటగిరి మహారాజా గారి ఆస్థానంలో గొప్ప పండితుడి మాట. ఆయన సాయిబాబా గారిని అడిగారు, స్వామి మీ అవతారము ప్రసవమా లేక ప్రవేశమా అని అడిగారు అన్నమాట. అంటే ప్రసవం అంటే అందరు స్త్రీలు ప్రసవించినట్టుగా, ప్రవేశం అంటే అవతార పురుషుడు ఆ గర్భంలో ప్రవేశించడం అన్నమాట. అడిగితే అప్పుడు చెప్పారు సాయిబాబా గారు, ఈశ్వరమ్మ ఆ రోజు ఏం జరిగిందో అడిగినటువంటి వాడు సామాన్యుడు కాదు, రామశర్మ గొప్ప భక్తుడు, గొప్ప పండితుడు, మహాజ్ఞాని, చెప్పు ఏం జరిగిందో అన్నారు స్వామి. అప్పుడు చెప్పింది దానిని అంజలిదేవి గారు అద్భుతంగా చిత్రీకరించారన్నమాట. షిరిడి సాయి పర్తి సాయి దివ్య కథ అన్నటువంటి స్టోరీ మీరు వింటే అర్థం అవుతుంది. అందులో చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే, నీటి కొరకు పెరటిలోని నూతి కడకు వెళ్ళింది, నీటి కొరకు పెరటిలోని నూతి కడకు వెళ్ళింది, ఆమె నీరు తోడుతూ ఆకాశాన చూసింది, స్థిరమైన గోళముకటి నింగి నుండి మెరుస్తూ గిరగిరమణి వచ్చి ఆమె ఉదరము జొచ్చింది. అంటే ఒక గొప్ప కాంతి పుంజం ఒకటి వచ్చి నేరుగా నా గర్భంలో ప్రవేశించింది రామశర్మ. అప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోతే మా అత్తగారు లక్ష్మమ్మ గారు వచ్చి, ఏమిటమ్మా ఇలా పడిపోయావని చెప్పంటే, అత్త ఏమిటో నీళ్లు తోడుతూ ఉంటే ఆకాశం నుంచి ఒక గొప్ప కాంతి పుంజం వచ్చి నా గర్భంలో ప్రవేశించిందని చెప్పాను. ఈ విషయాలు ఇవి కూడా బయటకి చెప్పొద్దమ్మా, ఇవన్నీ కూడా బయట వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు, నువ్వు ఎవరికి చెప్పొద్దని మా అత్తగారు చెప్పారు. అందుకే ఈ విషయాలు నేను ఇప్పటి వరకు ఎవరికి కూడా చెప్పలేదు. అలా నేను గర్భవతిని అయిన తర్వాత ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఉన్నటువంటి సంగీత వాయిద్యాలు వాటంతట అవే మ్రోగుతూ ఉండేవి. ఎవరు మ్రోగిస్తున్నారో తెలీదు. వాటినే చైతన్య జ్యోతి మ్యూజియంలో పెట్టారు. ఇప్పుడు పుట్టపర్తి వెళ్తే మీకు తెలుస్తుంది. స్వామివారి తాతగారు కొండమరాజు గారు ఆ పౌరాణిక నాటకాలన్నీ కూడా వేసేవారు అన్నమాట. స్వామివారు తండ్రి వారు కూడా పెదవెంకమరాజు గారు కూడా పౌరాణిక నాటకాలు వేసేవారు. కొండమరాజు గారు తాతగారు, తండ్రి గారు కూడా నాటకాలు వేసేవారు. అటువంటి వంశాన్ని ఎంచుకున్నారు సాయిబాబా గారు. అందుకని వాళ్ళ ఇంట్లో హార్మోనియం ఉంటుంది, మధ్యలో ఉంటుంది, తంబురా ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా వాటంతట అవే మ్రోగుతూ ఉండేవంట. ప్రతిరోజు కూడా ఎవరు మోగిస్తున్నారో అర్థమవుతూ ఉండేది కాదు. అప్పుడు కొండమరాజు గారు అక్కడ ఉన్నటువంటి పెద్ద పండితులను కలిసి, ఏమిటండి మా ఇంట్లో ఇవన్నీ కూడా ఏమిటేమిటో శబ్దాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదంటే, మీ ఇంటిలో ఎవరైనా గర్భవతి ఉందా అని అడిగితే, మా కోడలు గర్భవతి అండి అని చెప్తే, అయితే ఆ గర్భములో ఉన్నటువంటి వాడు అవతార పురుషుడై ఉంటాడు, లేదా గొప్ప మహాత్ముడై ఉంటాడు. ఆ గర్భస్థ శిశువును సంతోషపెట్టడానికి దేవతలు వచ్చి అదృశ్య రూపంలో వాటన్నింటినీ వాయిస్తున్నారు అని చెప్పారంట పండితులు. అలా స్వస్తి స్త్రీ అక్షయనామ సంవత్సరం కార్తీక బహుళ తదియ సోమవారము ఆర్ధ నక్షత్రము తులాలగ్న వృషభ నవాంశలో వశకాల బ్రహ్మ ముహూర్తములో 5 గంటల 6 నిమిషములకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో ఆంధ్రప్రదేశ్లో అనంతపురము జిల్లాలో ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో బుక్కపట్నం అన్నటువంటి ఒక బుక్కపట్నము తాలూకాలో పవిత్ర చిత్రావతి నది పుణ్యక్షేత్రం ఉన్నటువంటి చిన్న పల్లె
పుట్టపర్తినటువంటి ఒక చిన్న పల్లిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రాజుల వంశములో భారద్వాజ ఋషి గోత్రములో ఆపస్తంభ సూత్రములో శ్రీమతి ఈశ్వరమ్మ పెదవెంకమరాజుల గారులకి అష్టమ గర్భములో జన్మించారు అని చెప్పారండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అలా వచ్చినటువంటి అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం. ఆ అవతార పురుషుడు పుట్టినది లగాయత్, పుట్టక పూర్వమే ఇన్ని లీలలు జరిగాయి. పుట్టినప్పుడు వెంటనే స్వామివారు పుట్టగానే ఆ పొత్తులలో బిడ్డను ఒక దగ్గర పెట్టి అక్కడ అన్ని కూడా సపర్యలు చేస్తూ ఉంటే ఆ బిడ్డడు అటు ఇటు ఊగడం మొదలుపెట్టాడంట. ఏమిటి ఈ బిడ్డడు ఇలా ఊగుతున్నాడని చెప్పి, అప్పుడు లైట్లు గట్ట లేవు కదండి, దీపపు బుడ్డీలు కదా, అక్కడ పెట్టుకొని ఆ బిడ్డని పైకి తీస్తే ఆ కిందని ఒక నాగు పాము చుట్టుకొని పడుకొని ఉందంట. ఆ తర్వాత మహాత్ములందరూ చెప్పారు, పుట్టినవాడు నారాయణుడు కాబట్టి ఆదిశేషుడే ఆ రూపంలో అక్కడికి నారాయణుడు సేవించడానికి ఆ విధముగా వచ్చారు అని చెప్పారన్నమాట. అలా స్వామివారు పుట్టక పూర్వము పుట్టినప్పుడు అనేక లీలలు చేసుకుంటూ వచ్చారు. ఒక లీలతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. కథాభాగం నడుస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో నేను కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని లీలలు చెబుతూ ఉంటానన్నమాట. అంటే స్వామివారు ఎటువంటి లీలలు చేశారంటే, ఇంతవరకు ఏ అవతారములో కూడా, రామావతారములో, కృష్ణావతారములో, శ్రీ వెంకటేశ్వర అవతారములో, షిరిడి సాయినాథుడి అవతారంలో కూడా ఇన్ని లీలలు జరగలేదండి. ఇన్ని లీలలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని మహిమలు ఎందుకు చేశారంటే, ఇన్ని మహిమలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని లీలలు చూపిస్తే తప్ప మనందరమే మారమని ఆయనకి తెలుసు కాబట్టి ఇన్ని అందుకోసం చేశారు. సామన్నారు, ఒరే ఇదంతా కూడా ప్రదర్శన కాదురా, నిదర్శన. నాలో దివ్యశక్తి ఉంది, నా మాటలు నమ్మండ్రా, మీరు బాగుపడతారని చెప్పడానికి ఇవన్నీ చూపించాను. అంతే తప్ప నాకు ఈ శక్తులన్నీ ఉన్నాయి, నేను ఇంత గొప్పవాడిని, ఇంత మహాత్ముని అని మీ చేత పొగిడించుకోవడానికి కాదురా ఈ లీలలు చూపించింది అని చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్ముడు. ఆయన చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి లీల చెబుతాను. విశాఖపట్నానికి చెందినటువంటి సుబ్బమ్మ అనేటువంటి ఒక భక్తురాలు ఉండేదండి. వన్ టౌన్ అని ఒక ప్రాంతంలో, విశాఖపట్నంలో ఆ ప్రాంతంలో సుబ్బమ్మ అనేటువంటి ఒక భక్తురాలు ఉండేది. ఈవిడికి 3 కొడుకులు. ఆ 3 కొడుకులు కూడా వివాహం చేసింది, 3 కోడళ్ళు వచ్చారు. హ్యాపీగా జీవితం గడుస్తూ ఉంది. ఒకసారి ఈవిడ దగ్గర ఒక వడ్డానం ఉంది. ఆ వడ్డానం ఏమిటంటే వెండి వడ్డానము, దాని మీద బంగారపు పూత పూసారన్నమాట. ఆ వడ్డానాన్ని ఆ కోడల దగ్గరికి వెళ్ళి, పెద్ద కోడల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ వడ్డానం నీకు ఇస్తాను, తీసుకుంటావా అని అడిగింది. అది వెండి వడ్డానము, దాని మీద బంగారపు పూత మాత్రమే ఉంది. దానికి తోడు అది ఓల్డ్ ఫ్యాషన్. ఆ పెద్ద కోడలు అన్నది, అత్తగారు నాకు ఎందుకండి ఈ వడ్డానము, ఇది ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ వడ్డానాలు ఎవరు కూడా వేసుకోరండి, నాకు వద్దు అన్నది. తర్వాత 2వ కోడల దగ్గరికి వెళ్ళి అడిగింది. ఆవిడ కూడా, అత్తగారు ఇప్పుడు ఫ్యాషన్, ఇదంతా ఎవరు వేసుకోరండి అన్నది. 3వ కోడల దగ్గరికి వెళ్ళి అడిగింది. అత్తగారు నేను చుడిదార్స్ వేసుకుంటాను, వడ్డానం ఎక్కడ పెట్టుకోమంటారు, కాబట్టి వడ్డానాలు అవి నేను వేసుకోను, అసలు ఎందుకు మాకు ఇవంతా ఓల్డ్ ఫ్యాషన్స్ ఇవన్నీ వేసుకోము, ఈ వడ్డానం మా 3కి బ్రతమాలే బదులు తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారి హుండీలో వేసేవచ్చు కదా అన్నదంట 3వ కోడలు. అప్పుడు ఈ సుబ్బమ్మ అనుకుంది, నువ్వు చిన్నదానివైనా నాకు మంచి సలహా చెప్పావమ్మా, మీకు బతిమాలుకునే బదులు ఆ స్వామివారి హుండీలో వేసేస్తే నాకు పుణ్యమైన వస్తుంది అని అనుకున్నది. ఎవరైనా తిరుపతి వెళ్తారేమోనని చెప్పి తెలుసుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ సహాయంతో వెళ్దామని చెప్పి ఎంక్వైరీ చేసింది. ఒక దూరపు బంధువులు కొంతమంది, మేము తిరుపతికి వెళ్తామమ్మా, కాకపోతే ఒక 20 రోజుల తర్వాత వెళ్తాము, మేము నేరుగా తిరుపతి వెళ్ళడం లేదు, ముందు నేరుగా హైదరాబాద్కి వెళ్తాము, హైదరాబాద్ తర్వాత పుట్టపర్తికి వెళ్తాము, ఆ పుట్టపర్తి తర్వాత తిరుపతికి వెళ్తాము అని చెప్పారంట. సరే మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో వస్తాను, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పాడు. సరే రామ్మం, నీకు ఇబ్బంది లేకపోతే రా, పర్వాలేదు అన్నారంట. వాళ్ళతో కలిసి ముందు నేరుగా విశాఖపట్నం నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళింది. హుస్సేన్ సాగరు, చార్మినారు అవి ఇవి అని కూడా చూసింది అక్కడ. అది అయిన తర్వాత అక్కడి నుంచి పుట్టపర్తికి వచ్చింది. పుట్టపర్తిలో ఆ రోజుల్లో కొంచెం తక్కువ మంది భక్తులు ఉండేవారు. బాబావారు నేరుగా నడుచుకుంటూ వచ్చారు. అలా వచ్చి ఈ సుబ్బమ్మ గారి దగ్గరికి వచ్చి, సుబ్బమ్మ ఏది ఆ వడ్డాను నాకు ఇలాగివ్వు అన్నారు సాయిబాబా గారు పుట్టపర్తిలో. ఈ సాయిబాబా ఏమిటి నా వడ్డాను అడుగుతున్నాడని ఈవిడ ఆశ్చర్యపోయి అలా ఉండిపోయింది. మాట తెల్లముఖం వేసుకుని, సుబ్బమ్మ నీకే అడుగుతున్నాను, ఏది ఆ వడ్డాను నాకు ఇవ్వు అన్నారు. పక్కన ఉన్నటువంటి వాళ్ళమ్మ, ఆయన మహాత్ముడు, భగవంతుడు, ఆయన అడిగితే ఏదైనా ఇచ్చేయాలి, అసలు ఆయన నీకు అడగడమే చాలా అదృష్టం,
ఆయనే అందరికీ అన్ని సృష్టించి ఇస్తాడు. నిన్ను అడుగుతున్నాడంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, ఇచ్చే వడ్డాను అని పక్కనున్న వాళ్ళందరూ కూడా ఆవిడని ప్రేరేపణ చేశారు. ఆవిడ ఇవ్వలేక వెంకటేశ్వర స్వామికి ఇద్దాం అనుకున్నాను, ఏమిటి సాయిబాబా వచ్చి అడుగుతున్నాడు, వీళ్ళందరూ ఇచ్చేయమంటున్నారు, సరే అని చెప్పి మొత్తానికి ఆ వడ్డాను తీసి సాయిబాబా గారి చేతిలో పెట్టింది. సాయిబాబా గారు ఆ వడ్డాను తీసుకొని నవ్వుకుంటూ, మీలాగే ఆయనకి నవ్వు వచ్చింది, నవ్వుకుంటూ ఆ వడ్డాను తీసుకొని ఆ మిగతా భక్తులకి దర్శనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవిడ మొదలుపెట్టిందండి, ఈ సాయిబాబా నాకేదో మాయ చేసేశాడు, ఈయన మాయలో పడిపోయాను, అనవసరంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో వేయాలనుకున్నటువంటి వడ్డాను ఈ సాయిబాబాకి ఇచ్చేసాను, ఈ సాయిబాబా మాయ చేసేసాడు బాబోయ్ ఎండం మొదలుపెట్టింది అందరికీ. వాళ్ళేమో సుబ్బమ్మ నీకు ఎంతో అదృష్టం ఉండాలి ఆయన తీసుకోవాలంటే అని వాళ్ళు అంటారు. నాకు అవన్నీ ఏమి తెలియదు, నేను వెంకటేశ్వర స్వామికి మొక్కాను, స్వామి తిరుపతి వస్తున్నాను, నీ ఉండిలో ఈ వడ్డానం వేస్తానని మొక్కుకున్నాను, నేను బయలుదేరినప్పుడు నాకు ఈ సాయిబాబా కొంప ముంచేశాడు బాబోయ్ అనుకుంటూ ఏడుచుడు మొదలుపెట్టింది. అలా బాధతో కష్టపడుతూ మొత్తానికి అలాగా వాళ్ళతో కలిసి ఇప్పుడు పుట్టపర్తి అయిపోయింది కదా, తిరుపతి బయలుదేరి వెళ్ళింది. ఒకటే బాధ, ఈ సాయిబాబా నాకేదో మాయ చేసేసాడు, ఆయన మాయలో పడిపోయాను, వడ్డానం ఇవ్వని అడిగాడు, ఆయనకి ఎలా తెలిసిందో నా దగ్గర వడ్డానం ఉందని, ఆ వడ్డానం అడగగానే అనవసరంగా ఇచ్చేసాను, వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించకుండా అయిపోయాను అని బాధపడుతూ ఉంది. సరే మొత్తానికి వెళ్ళింది, దర్శనం అయ్యింది స్వామివారికి. స్వామి ఆ సాయిబాబా నాకు పుట్టపర్తి అనవసరంగా వెళ్ళాను, ఆ సాయిబాబా ఏదో మాయ చేసేసాడు, ఆ వడ్డానం తీసుకున్నాడు, నన్ను క్షమించు స్వామి, నీకు హుండీలో వడ్డానం వేయలేకపోయాను అని కన్నీటితో ఆవిడ యొక్క ప్రార్థనని ఆవేదనని స్వామివారికి చెప్పుకుంది. ఆ హుండీ దగ్గరికి వచ్చి, ఆ హుండీ కూడా నీకు హుండీలో వడ్డానం వేయవలసింది, ఆ సాయిబాబా తీసేసుకున్నాడు, నన్ను క్షమించు అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిందండి. బయటికి వెళ్ళిన తర్వాత భోజనానికి వెళ్తాం కదా, ఆ భోజనశాలకి వెళ్తూ ఉంటే ఆ మైక్లో ఒక అనౌన్స్మెంట్ వినిపించింది ఈవిడికి. ఆ అనౌన్స్మెంట్ ఏమిటంటే, సుబ్బమ్మ అన్నటువంటి ఆవిడ హుండీలో వడ్డానం వేసింది, ఆ వడ్డానంకి రసీదు తీసుకోవాలి, రసీదు లేకుండా ఏ వస్తువు కూడా తిరుపతిలో ఇవ్వకూడదు, ఆ బంగారు ఆభరణాలు కానీ వెండి ఆభరణాలు కానీ ఇస్తే తగు రసీదు తీసుకోవాలి, కాబట్టి సుబ్బమ్మ ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి రసీదు తీసుకోవాలి అని అనౌన్స్మెంట్ వినిపించింది ఆవిడకి. ఆవిడ ఆశ్చర్యపోయి, ఇదేమిటి సాయిబాబా పుట్టపర్తిలో నా వడ్డానం తీసుకుంటే సుబ్బమ్మ అంటున్నారు, వడ్డానం అంటున్నారు, ఎవరో వేరే సుబ్బమ్మ ఏమిటనుకుని వీళ్ళందరూ ఆవిడతో వచ్చినటువంటి బ్యాచ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఆ అనౌన్స్మెంట్ ఎక్కడ వినిపిస్తుంది అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ కాదమ్మా పలానా దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళారు, చూస్తే ఈవిడి వడ్డానమే. ఆశ్చర్యపోయి, అయ్య బాబు ఈ సాయిబాబా నా కొంప ముంచాడు అనుకున్నాను, లేదు లేదు ఈ సాయిబాబా భగవంతుడే అని చెప్పి అనుకుని ఎంతో ఆనందపడిపోయి బాబు వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టింది, తిరుపతిలో అందరికీ, బాబు నేను పుట్టపర్తిలో సాయిబాబా ఈ వడ్డానాన్ని అడిగి సుబ్బమ్మ వడ్డానం ఇవ్వంటే ఆయనకి ఇచ్చేసాను, ఇది ఇక్కడ ఎలాగొచ్చిందో నాకు అర్థం కావట్లేదు, అది సరే నా పేరు మీకు ఎలా తెలిసిందంటే ఇదిగో అమ్మ ఇక్కడ ఒక చిన్న చీటీ కూడా దీనికి తగిలించి ఉంది, ఆ చీటి చూస్తే సుబ్బమ్మ విశాఖపట్నం అని ఉంది, అందుకే మేము అనౌన్స్మెంట్ చేయగలిగాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు సుబ్బమ్మ వంతు పరమానంద భరితురాలైపోయి, సాయిబాబా నా కొంప ముంచాడు అనుకున్నాను, కానీ సాయిబాబా సాక్షాత్తు భగవంతుడే నన్ను అనుగ్రహించాడు, నా మొక్కు తీర్చాడని చెప్పి గంటాపదంగా అందరికీ చెప్పడం మొదలుపెట్టి మహాభక్తురాలుగా మారిపోయింది. ఇటువంటి లీలలు భగవంతుడు కొన్ని కోట్ల 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 లీలలు కోట్లాది మంది భక్తులకి చేశాడు. ఎందుకు చూపించాడు ఈ మహిమ? సుబ్బమ్మకి అలా చేయడం వల్ల, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూడడం వల్ల వాళ్ళందరిలో గొప్ప మార్పు వచ్చేసి మంచి భక్తులుగా మారిపోయి ఎంతోమంది పిల్లలకి చదివించడానికి సహాయం చేశారు, ఎన్నో అన్నదానాలు చేశారు, ఎన్నో వస్త్రదానాలు చేశారు. వారిలో గొప్ప భక్తుడిగా గొప్ప సేవకుడిగా మార్పు కలిగించడానికే భగవంతుడు మహిమలు చేస్తాడన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. రేపటి నుంచి ఇటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి దివ్య లీలలతో స్వామివారి యొక్క దివ్య సందేశాన్ని 7 రోజుల పాటు మనందరం కూడా మీరు భక్తితో వింటే మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మీకు ఏవైనా అనుమానాలు ఉంటే తప్పకుండా నన్ను కలిసి అడగండి. మధ్యలో అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే చెప్పాలనుకున్నటువంటి ఉపన్యాసానికి ఆటంకం అయిపోతుంది. కాబట్టి మీరు తర్వాత ఎవరైనా నన్ను కలవచ్చు, అడగవచ్చు. కానీ స్వామి చెప్పారు, మనం అడగాలనుకున్నది, తెలుసుకోవాలనుకున్నది మనలో మార్పుకు ఉపయోగపడాలి తప్ప విమర్శించడానికి ఉపయోగపడకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. హేతువాదం చేయడానికి అడగడం ఎందుకు? ఇంకా నువ్వు నిర్ణయించుకున్నావు అనుకో, ఇంకా దానికి అడగడం అనవసరం. నిర్ణయించుకోకుండా అనుమానాస్పదంగా నీకేమైనా ఉంటే వాటన్నింటిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మంగళం పర్తివాసాయ, మంగళం సత్యసాయిని. ఓం శాంతి శాంతి శాంతి.